హలో అండి, నేను మీ వసుధ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధాస్ డైరీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మామిడికాయ అరటికాయ కర్రీ అండి. కొంచెం విచిత్రంగా ఉంది కదా, బట్ స్టిల్ దీని టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను ఒక 3 అరటికాయలు తీసుకున్నానండి. 3 అరటికాయలు తీసి కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నాను. దీనికి కొంచెం ఉల్లిపాయ ఎక్కువే పడుతుంది. 4 నుంచి 5 ఉల్లిపాయలు అవి చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. దీనికి చిన్న మిక్సీ చేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్న, ఒక గుప్పిడు కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇదంతా మిక్సీ చేసుకోవాలి. అదే కారం అండి. సరిపోకపోతే పచ్చికారం వాడచ్చండి. ఓ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్ వేసి వేపుకోవాలండి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అరటికాయ ముక్కలు కూడా వేసేసానండి. అరటికాయ ముక్కలు వేసి బాగా కలుపుకున్నాక నేను ఇందాక మిక్సీ చేశాను కదండి, అది కూడా వేసాను. అది కూడా వేసి బాగా కలుపుకున్నాను. సో ఆ ఫ్లేవర్ మీకు దానికి బాగా పడుతుంది. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కళ్ళుప్పు వేసుకొని కలుపుకున్నాయి, మూత పెట్టుకున్నానండి. కాసేపటికి కొంచెం మగ్గింది, ఇంకా టైం పడుతుంది. ఇంకొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టానండి. ఒక్క 5-6 మినిట్స్కి ముక్క ఉడికిపోయిందండి. అరటికాయ ముక్క చాలా తొందరగా వేగుతుందండి. సో మనం వేసిన వాటర్ కూడా ఇంకిపోయింది. ఇంకా ఇప్పుడు నేను ఒక 2 మ్యాంగో పచ్చి మామిడికాయని తీసుకొని బాగా తురుముకున్నానండి. అది కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలండి, లేకుంటే మనకు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ రాదు. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని 2 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే కారం సరిపోలేదండి. సో కొంచెం కారం, సాల్ట్ కూడా తగ్గింది. ఎందుకంటే పులుపు కూరల్లో కారం సాల్ట్ కొంచెం ఎక్కువే పడతాయి. నేను పచ్చికారం సాల్ట్ వేసానండి. వేసి బాగా కలుపుకున్నాను. ఒక్క 2 మినిట్స్ మొత్తం అదంతా దానికి పట్టడం కోసం 2 మినిట్స్ మూత పెట్టి ఉంచానండి. అంతేనండి, కూర చక్కగా రెడీ అయిపోయింది. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీలో దించుకుంటే తర్వాత కొంచెం దగ్గర పడి చాలా చక్కగా ఉంటుందండి. అంతేనండి, చక్కటి కమ్మటి అరటికాయ మామిడికాయ కూర రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే అండి.